వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. విజయనగరం జిల్లా లక్కవరపుకోట రెవెన్యూ అధికారులు తీరుకు నిరసనగా మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసనకు సంఘీభావం తెలుపుతూ నిరసనలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు స్థానిక అధికార పార్టీ నాయకులు పాల్గొని రెవెన్యూ యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉండగా రికార్డులు ఎలా తారుమారు చేస్తారంటూ నిరసనకారుల ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ రికార్డుల్లో ఎటువంటి తప్పులు జరగలేదని చెబుతున్నప్పటికీ ఆగకపోవడంతో కలెక్టర్ త్వరలో సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో నిరసనకారులు నిరసనను విరమించారు. అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే నిరసనలో పాల్గొనడంతో నాయకులకే న్యాయం జరగకపోతే సామాన్యులకు న్యాయం జరుగుతుందా అంటూ పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.